ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రాన్ని పెద్ద మొత్తంలో కుదిపేసింది. ఇదే విషయం మీద ఒకవైపు బీజేపీ ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నా చేస్తుంది. పలు డిమాండ్లో చేస్తున్నటువంటి ఈ ధర్నా వారి డిమాండ్లు ఏంటి, అసలు ఎందుకు ఈరోజు ధర్నా నిర్వహించాల్సి వచ్చిందని మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. పాయల్ శంకర్ గారు, ఇక్కడి నుంచి ఇందిరా పార్క్ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? అసలు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం మీద పూర్తిగా సిబిఐ విచారణ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం ద్వారా కోరాలి. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా ఉన్న సమస్యల్ని ప్రజల్లో చర్చ రాకుండా రోజుకొక అంశాన్ని కేవలం పత్రికలకు లీకులు ఇస్తూ మాత్రమే ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. ప్రభుత్వం వచ్చి 5 నెలలు పూర్తి చేసుకొని 6వ నెలలో అడుగుపెట్టింది. ఈ మొదటిసారి వ్యవసాయ సీజన్, కనీస విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేనటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ విషయాలని ఎక్కడ ప్రజల్లోకి చర్చకు వస్తాయని కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం, ప్రజల హక్కులకు సంబంధించిన విషయం, వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ మీద పూర్తి విచారణ కావాలనంటే క్యాబినెట్ తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఈరోజు భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వినే అవసరం ఎందుకు వచ్చింది? వాటి ద్వారా వీళ్ళు ఏ రకమైనటువంటి మనస్తత్వంతో గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉండే సిబిఐ ఎంక్వైరీ ఏది చేస్తలేదు రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి గురించని. ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద క్రైమ్, ఇంత పెద్ద నేరం ఇది. ఈరోజు సిబిఐ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తుంది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ఉత్తరం రాస్తే సరిపోతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ రక్షణకు సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, దోషులకు శిక్షలు ఖరారైతాయి. కాబట్టి ఈ వ్యవహారాన్ని సిబిఐకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు శాసనసభ్యునిగా పోటీ చేసినప్పుడు మీ ఫోన్ ఏమన్నా ట్యాప్ అయిందా? జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే మాకు కూడా ఈరోజు అనుమానం కలుగుతూ ఉన్నది. మా ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అనుమానం కలుగుతూ ఉంది. మేము అనేక సందర్భాల్లో ఆ ఫోన్లో వచ్చేటటువంటి డిస్టర్బెన్స్ని మేము ఎన్నోసార్లు కంపెనీకి వాళ్ళకు ఫిర్యాదు చేస్తుంటే మా ఫోన్లు ఎందుకు ఈ రకంగా డిస్టర్బ్ అవుతున్నాయనంటే కంపెనీల నుంచి సరి అయినటువంటి సమాధానం రాలేదు. కానీ యాపిల్ నుంచి మాత్రం ఒక 3-4 సార్లు మాకు కూడా మెసేజ్ వచ్చింది. మాకు కూడా అనుమానం ఉన్నది. ఎక్కడ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుని ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఎక్కడైనా అసలు ఈ రాష్ట్రంలో జడ్జిల సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు నిన్న మొన్న కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నిజాలన్నీ కూడా బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. రేవంత్ రెడ్డి గతంలో ఇదే ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతూ దొంగను తీసుకుపోయి గజ దొంగకు అప్పచెప్పలేమంటూ కూడా సాక్షాత్తు ప్రధాని ఉద్దేశించి మాట్లాడు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడితే నిన్న మొన్నటి వరకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇంకా కొద్దిగా నమ్మకం ఉన్నది. కానీ మాకు అనుమానం ఏం కలుగుతున్నదంటే కేసీఆర్ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను మచ్చిక చేసుకున్నాడు. గత లోక్సభలో జరిగినటువంటి వివిధ రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్ అనే పార్టీ ఆర్థిక సహాయం చేసిందని బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీ క్రెడిబిలిటీని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మీ కాంగ్రెస్ పెద్దల మాటలు విని మీరు కేసీఆర్కు సాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు. థ్యాంక్ యూ అండి. చివరిగా ఏం డిమాండ్ చేస్తా అంటే ఒక్క డిమాండ్, ఒకటే నిమిషంలో మీరు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా రిఫరెన్స్ చేయబోతున్నారా? ఏదైనా మెమరాండం? ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత సమయం ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి ఈ కేసును సిబిఐకి, ఈ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే సరే, లేకుంటే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే మేము ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సిబిఐకి ఇవ్వాల్సిందే. ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించక ముందే ఈ ప్రభుత్వం వెంటనే కేబినెట్ తీర్మానం చేసి సిబిఐకి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఫోన్ ట్యాపింగ్ పైన కూడా కేబినెట్ తీర్మానం చేసి వెంటనే కేసును కూడా ఒకవైపు సిబిఐకి అప్పచెప్పాలంటూ కూడా అటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.